మిత్రమా, రోటీతో ది బెస్ట్ కాంబినేషన్ లో ఈ పాలక్ పన్నీర్ కూడా ఒకటి. ఇది తింటున్నప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ నేను వర్ణించలేకపోతున్నా, కానీ ఆహా అదిరిపోయింది అంతే. ప్రాసెస్ చెప్పే ముందు పేజ్ ని ఫాలో చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో వాటర్ వేసుకొని పాలకూర 3 మిర్చి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 3 నిమిషాలు మగ్గనివ్వండి. పాలకూర మగ్గిన తర్వాత కోల్డ్ వాటర్ లో వేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పాన్ లో కొద్దిగా బటర్ లేదా ఆయిల్ వేసుకొని పన్నీర్ ని లైట్ గా వేపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మెత్తబడే వరకు వేపి టమాటోస్ నానబెట్టిన కాజు వేసుకొని మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఓల్ గరం మసాలా, ఆనియన్స్, కసూరి మెతి వేసి కలుపుకొని గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ టమాటో పేస్ట్ ని వేసి బాగా కలిపి రుచికి సరిపడా సాల్ట్, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ ని వేసి కలిపి పసరవాసన పోయే వరకు ఉడకనిచ్చి పన్నీర్ ని వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి 5 నిమిషాలు మూత పెట్టండి. చివరిగా ఫ్రెష్ క్రీమ్ ని వేసుకొని కలిపితే చాలు, మన అదిరిపోయే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయినట్టే. అస్సలు మిస్ అవ్వకండి, పక్కా ట్రై చేయండి మిత్రమా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో అయిపోండి.